హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ప్రతిసారి కొత్త కొత్త అనుభవాలతో మీతో పంచుకున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక స్టోరీలోకి వెళ్తే, నా పేరు శివ. నా వయసు 27 సంవత్సరాలు. నేను చదువు పూర్తి చేసి కొత్తగా ఒక కాంట్రాక్టర్ దగ్గర ఉద్యోగం చేయడానికి జాయిన్ అయ్యాను. అతను నేను చదివిన కాలేజీ సార్ వాళ్ళ రిలేషన్. తను సజెస్ట్ చేస్తే కొంచెం ఎక్స్పీరియన్స్ సంపాదించి వేరే ఉద్యోగం చూసుకుందామని జాయిన్ అయ్యాను. అతని పేరు సునీల్. అతనికి 2 కూతుళ్ళు, 1 కొడుకు. పెద్దమ్మాయి పేరు వాసంతి. తన ఏజ్ వచ్చి 27 సంవత్సరాలు. చిన్నమ్మాయి పేరు అఖిల. తన వయసు వచ్చేసి 26 సంవత్సరాలు. కొడుకు నాకన్నా 1 ఇయర్ పెద్ద. తన 2 కూతుళ్ళు కూడా బాగా చదివి మంచి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకున్నారు. కానీ కొడుకు మాత్రం పెద్ద ఎదవ, చదవడు. ఎప్పుడు తండ్రి సంపాదించే డబ్బుతో అమ్మాయిలను తెచ్చుకొని హోటల్స్లో, ఒక్కోసారి నా రూమ్లో కూడా ఉండేవాడు. నాకు కోపం వచ్చినా కూడా ఏమనేవాణ్ణి కాదు. ఎందుకంటే నేను ఉండేది కూడా వాడి ఇల్లే కాబట్టి. నేను వాళ్ళ ఇంటి పైన ఉండేవాణ్ణి. సునీల్ గాడికి కూతుళ్ళంటే ఇష్టం అస్సలు లేదు. కానీ తన 2 కూతుళ్ళు కూడా చందమామల్లా చాలా చాలా అందంగా ఉంటారు. పెద్దమ్మాయి వాసంతి తెలుగుదనానికి మారుపేర్లా ఉంటుంది. తన కళ్ళను చూస్తే ఎవరైనా మాయలో పడిపోవాల్సిందే, అలా ఉంటుంది. చిన్న చిన్న పెదవులు, నుదుటి మీద పొట్టు పెట్టుకుంటే చూడటానికి మన 2 కళ్ళు సరిపోవు అనే అంతలా బాగుంటుంది. చిన్నమ్మాయి అఖిల కొంచెం సన్నగా ఉన్నా బాగుంటుంది. బట్ చాలా మంచిది. కొంచెం స్పీడ్ మైండ్తో ఉంటుంది. ఇద్దరు రోజు నేను వెళ్ళే టైంకి వాళ్ళు వెళ్ళేవాళ్ళు. అలా డైలీ నన్ను చూస్తూ చిన్న నవ్వు నవ్వేవారు. అలా కొన్ని రోజులు గడిచాయి. మా సారుగాడు వేరే బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి బాగా లాస్ అయ్యాడు. అది పూడ్చడానికి తన పెద్ద అమ్మాయికి ఒక వేస్ట్ గాడికిచ్చి పెళ్లి చేశాడు. వాడికి ఒక 40 ఉంటాయి. పెళ్ళైన తర్వాత ఒక 5 నెలలు బాగానే ఉంది. తర్వాత తెలిసింది వాడికి లేని అలవాటు లేదు అండ్ వాడికి పెళ్ళాం తప్ప అన్నీ కావాలి. బుద్ధి చెప్పవలసిన మామే వాడికి సపోర్ట్ చేస్తున్నాడు. చాలాసార్లు నాకు నైట్ డ్యూటీలు వేసి నా రూమ్ని మామ అల్లుడు వాడుకునేవాడు. మార్నింగ్ వచ్చే టైంలో నా బెడ్షీట్ అంతా చాలా చాలా స్మెల్ వచ్చేది. నాకు చాలా కోపం వచ్చేది. కానీ అప్పుడు నేనున్న పరిస్థితుల్లో నాకు వేరే మార్గం లేక అన్నీ భరించేవాణ్ణి. ఒకరోజు నాకు నైట్ డ్యూటీ చేయవలసి వచ్చింది. మా సార్ అల్లుడు అండ్ మా సార్ గాడి కొడుకు ఇద్దరు కాల్ చేసి నైట్ డ్యూటీయా అని అడిగారు. నేను అవును సార్, కొంచెం ప్రెషర్ ఉంది, ఉండాలి అని అన్నాను. వాళ్ళు సరే అని కాల్ పెట్టేశారు. నాకు టైం గుర్తులేదు కానీ సడన్గా పవర్ కట్ అవ్వడం వల్ల నైట్ వర్క్ క్యాన్సిల్ అయింది. నేను రూమ్కి వచ్చేశాను. వచ్చినప్పటికీ మా సార్ గాడి కొడుకు అండ్ అల్లుడు ఇద్దరు ఆడవాళ్ళని తెచ్చుకొని ఎంజాయ్ చేస్తున్నారు. విండో నుండి నాకంతా క్లియర్గా కనిపిస్తుంది. ఇద్దరు ఆడవాళ్ళు కూడా, ఒకరు ఏజ్ పర్సన్ అంటే సుమారు 40 ఉంటాయి, లావుగా బలిసిన గుర్రంలా ఉంది. ఇంకో ఆవిడ కొంచెం ఏజ్ చిన్నది, అంటే 30 కన్నా తక్కువ వయసు ఉండొచ్చు, కొంచెం స్లిమ్గా ఉంది. ఇద్దరు చాలా అందంగా ఉన్నారు. బెడ్లైట్ వేసి ఉంది. మా సార్ గాడి కొడుకేమో ఏజ్ పర్సన్తో రొమాన్స్ చేస్తున్నాడు. అల్లుడేమో చిన్న లేడీతో రొమాన్స్ చేస్తున్నాడు. వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తున్నప్పుడు నాకు 2 పేర్లు వినిపించాయి. అవేంటంటే మా సారుగాడి కొడుకేమో వాసంతి పేరు కలవరిస్తున్నాడు. అల్లుడేమో మా సారుగాడి పెళ్ళాం పేరు కలవరిస్తున్నాడు. అది విని నేను షాక్ అయ్యాను. అప్పట్లో నాకేం తెలియదు కదా, ఇప్పుడంటే కామన్ అయింది. ఛీ, ఇలా కూడా ఊహించుకుంటారా అని. అలా వాళ్ళన్న తర్వాత నాకు నచ్చలేదు. నేను కిందకొచ్చేశాను. కింద కూర్చొని ఉన్న గార్డెన్లో ఉన్న చైర్ మీద. అప్పుడే మా మేడం గారు బయటకొచ్చి, ఏరా ఇలా కూర్చొని ఉన్నావు అని అడిగింది. తను నన్ను చాలా బాగా చూసుకునేది, సొంత మనిషిలా. నేను కొంచెం కోపం, కొంచెం బాధతో పైకి చూశా. తను ఏం మాట్లాడలేక తలదించుకుంది. నాకు అర్థమైంది ఈ విషయం మేడంకి కూడా తెలుసని. మేడం నన్ను లోపలికి చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి ఏడవడం మొదలుపెట్టింది. ఆపండి మేడం, మీరెందుకు ఏడుస్తున్నారు? మీకంతా తెలిసి సైలెంట్గా ఉన్నారా మేడం అని అడిగా. అవును శివ, వాడికి తోడు నా అల్లుడు కూడా తయారయ్యాడు. నా కూతురికి అన్యాయం చేస్తున్నారు. మీ సార్ అసలు పట్టించుకోడు. పెళ్లి చేసేశాం, తన బాధది పడుతుందని ధీమాగా ఉన్నారు అని అన్నది. సడన్గా నాకు చందుకి జరిగిన అన్యాయం మైండ్లో రన్ అయింది. ఒక 20 మినిట్స్ తర్వాత ఇద్దరు కిందికొచ్చారు. నన్ను చూసి ఎప్పుడొచ్చావు అని మా సార్ అల్లుడు అడిగాడు. నేను ఇప్పుడే వచ్చాను సార్ అని అన్నాను. తను సరే అని చెప్పి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. అలా కొన్ని రోజులు అలానే జరుగుతుంది. ఒకరోజు వాసంతి సూసైడ్ అటెంప్ట్ చేసుకుందని కాల్ వచ్చింది. నేను మా సార్ వాళ్ళ వైఫ్ ఇద్దరం కలిసి ఒక హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ వాసంతి వాళ్ళ అత్త తాలూకా వాళ్ళు రిసెప్షన్లో కూర్చొని ఉన్నారు. మేము వెళ్ళి అడిగాము అక్కడున్న నర్సుకి. ఆవిడ రూమ్ చూపించింది.
మా సార్ మాత్రం చావని అని కోపంతో రాలేదు. అతను కూతుళ్ళ విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో సూపర్. బట్ అంతా బాగానే ఉంటాడు. మరి కూతుళ్ళ విషయంలో ఎందుకో నాకు తెలియదు. ఏమైందనే అడిగింది. తను మొత్తం చెప్పింది. వాడికి నన్ను చూస్తే మూడు రావడం లేదంటమ్మా. నాకన్నా బయట అడుక్కున్న వాళ్ళని చూస్తే మతిపోతుందంట. మరి నన్నెందుకు వాడికిచ్చి పెళ్లి చేశారు? ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు ప్రెగ్నెంట్ ఇంకా ఎందుకు అవ్వలేదు అని. నేనేం చెప్పాలమ్మా? వాడు నాతో ఉంటే కదా నాకు పిల్లలు పుట్టేది. నన్ను ముట్టుకోకుండా ఎలా పుడతారు చెప్పు? మా అత్త మామ కూడా నన్నే అంటున్నారు అని చాలా బాధపడింది. నేనంతా వింటుంటే నాకు వాణ్ణి చంపేయాలన్నంత కోపం వచ్చేసింది. కానీ ఏం చేయలేని పరిస్థితి నాది. కొన్ని రోజుల తర్వాత వాసంతి మా సార్ వాళ్ళ ఇంటికి వచ్చింది. నన్ను చూసి హాయ్రా అని అన్నది. నేను హలో మేడం అని అన్నాను. అలా నేను పైకి వెళ్తుంటే నాతో పాటు తను కూడా పైకొచ్చింది. అలా మాట్లాడుకుంటూ ఉంటే వర్షం పడి ఉంది. స్టెప్స్ కొంచెం జారుగా ఉన్నాయి. కింద జామ చెట్టు కొమ్మలు స్టెప్స్ మీదికి వచ్చి ఉన్నాయి. అక్కడ జామకాయ ఒకటి ఉంది. దాన్ని చూసి నా వెనక వచ్చిన వాసంతి కంగారులో నా పక్క నుండి ముందుకు వెళ్ళింది. అలా వెళ్తూ ఒకసారి జారి పడింది. వెంటనే నేను నా కుడి చేత్తో తన నడుము పట్టేసుకున్నా. డ్రెస్ వేసుకున్నా కూడా తన నడుము పట్టుకుంటే కొంచెం సాఫ్ట్గానే అనిపించింది. ఇద్దరం కళ్ళల్లోకి కళ్ళు పెట్టి అలానే చూసుకున్నాం. మళ్ళీ నేను తేరుకొని చూసుకోండి మేడం అని అన్నాను. తర్వాత సారి కూడా చెప్పాను. తను థ్యాంక్స్ రాని చెప్పి జామకాయ తీసుకొని కిందికి వెళ్ళింది. బట్ నాలో ఎటువంటి బ్యాడ్ థింకింగ్స్ లేవు. అక్కడికి కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళమ్మ నాన్న దగ్గరకు వచ్చింది. నైట్ పైకొచ్చింది. నన్ను చూసి హాయ్ రా ఎలా ఉన్నావు అని అడిగింది. హలో మేడం ఎలా ఉన్నారు? నేను బాగున్నా. ఎప్పుడొచ్చారు మేడం అని అన్నాను. తను నా రూమ్లోకి వచ్చి ఈవినింగ్ వచ్చాను రా అని చెప్పింది. నా బెడ్ మీద కూర్చొని దీని మీదేనా నా మొగుడు వేరే దానితో పడుకున్నాడు అని అన్నది. నేనేం మాట్లాడలేదు. పర్వాలేదు చెప్పరా, నాకంతా తెలుసులే అని అన్నది. మేడం నేను చాలాసార్లు చెప్పాను నా రూమ్లో వద్దని, కానీ నాకున్న పరిస్థితులు బట్టి ఏమనలేకపోయాను. సారీ మేడం అని అన్నాను. నువ్వేం చేస్తావులే అని తల కిందకు దించుకుంది. అప్పటికే తన కళ్ళల్లో నీళ్ళొచ్చి కిందికి పడ్డాయి. నేను మేడం ఎందుకు ఏడుస్తున్నారు? ఏడవకండి. మీలాంటి వాళ్లను అర్థం చేసుకుని వాళ్ళు ఏడవాలి అని అన్నాను. తను అన్నీ నాతో చెప్పడం మొదలుపెట్టింది. నాకు అవన్నీ వింటుంటే నాకు చెప్పలేని కోపం వచ్చింది. తను అన్నీ చెప్పిన తర్వాత నాకు జరిగిన విషయాలనే చెప్పాను. తను కూడా చాలా బాధపడింది. వెళ్ళేటప్పుడు నాకు ఒక హగ్ ఇచ్చింది. నాకు చాలా భయం వేసింది. ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా, నా పని అయిపోతుందని. బట్ కొంచెం ఫీలింగ్గా అనిపించింది. ఎందుకంటే నా లవర్ అండ్ తను ఒకేలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కాబట్టి. నాకైతే తను హక్ చేసుకున్న తర్వాత నా లవర్ నేను హక్ చేసుకున్నంత ఫీలింగ్ వచ్చింది. ఒకరోజు మా కంపెనీకి హాలిడే ఇచ్చారు. కారణం గుర్తులేదు. నేను నా రూమ్లోనే ఉన్నా. ఏదో బుక్స్ చదువుతుంటే వాసంతి వచ్చింది. ఏం చేస్తున్నావు శివ అని అన్నది. ఖాళీగా ఏం చెయ్యాలో తెలియక బుక్ చదువుతున్నా మేడం. బయటికి వెళ్ళవా అని అడిగింది. లేదు మేడం వెళ్ళను అని అన్నాను. కింద నుండి మేడం పిలిచింది. తను శివ దగ్గర ఉన్నా అమ్మా అని అంటే మా పెద్ద మేడం సరే నేను బయటికి వెళ్తున్నా, ఈవినింగ్ వస్తా అని చెప్పి వెళ్ళింది. సార్ లేరా మేడం అని అన్నాను. ఎవరూ లేరు, వేరే సిటీకి వెళ్ళారు అందరూ అని చెప్పింది. అలా అలా మాట్లాడుకుంటూ శివ నేను ఒక మాట అడుగుతాను, నిజం చెప్పాలి, మనసులో అనుకున్నది చెప్పాలి అని అన్నది. సరే అడగండి మేడం అని అన్నాను. ఇప్పుడు నీ లవర్ని కలిస్తే ఏం చేస్తావు అని అడిగింది. ఏం చేయడం ఏంటి మేడం, చాలా చాలా చేసేస్తాను. తనని వాళ్ళ ఇంటికి అస్సలు పంపించను, నా దగ్గరే పెట్టుకుంటా మేడం అని అన్నాను. నేను ఇప్పుడు ఒక విషయం చెబుతా, నువ్వు కాదనకూడదు అని అన్నది. చెప్పండి మేడం అన్నాను. కానీ నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే వచ్చిన నుండి తను నా వైపు చూస్తుంది. అలా చూస్తుంటే నాలో ఏదో ఏదో అవుతుంది. కానీ నా వల్ల ఏమైనా తప్పు జరిగినా నా కెరీర్ నాశనం అవుతుంది. సో సైలెంట్గా ఉన్నా. నువ్వు ప్రామిస్ చేయాలి అని అన్నది. నేను వేయను మేడం, కానీ నా వల్ల అయితే చేస్తా, చెప్పండి అని అన్నా. ఇక నుండి నన్ను నీలెవరు అనుకోవచ్చు కదా అని తలదించుకొని అన్నది. నేను షాక్లో ఏంటి మేడం మీరేమంటున్నారో మీకు తెలుస్తుందా అని అన్నాను. కళ్ళల్లోంచి నీరు వస్తూ కింద పడుతున్నాయి. నాకు తెలుసు శివ, కానీ ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. నా మొగుడికి నేను నచ్చను. నాకు కోరికలు ఉంటాయి కదా. అలా అని ఆఫీస్లో వేరే వాళ్లతో అంటే నాకెవ్వరూ సేఫ్ అనిపించలేదు. ప్లీజ్ నన్ను నీ లవర్ అనుకోరా అని నా చేతులు పట్టుకుంది. అలా పట్టుకోగానే నా బాడీలో ఏదో తెలియని టెన్షన్. అప్పుడప్పుడు పట్టుకుంటే ఏమనిపించలేదు, కానీ ఇప్పుడు పట్టుకుంటే మాత్రం అదోలా అనిపించింది. నా కోరిక ఏంటంటే
నా మొగుడు ఎంజాయ్ చేసిన బెడ్ మీదే నేను ఎంజాయ్ చేయాలని చెప్పి నా పెదవులు అందుకుంది. నేను అలా స్టన్ అయిపోయాను. ఏం చేయలేక అలా ఉండిపోయాను. కానీ నాకు కోరికలు బుసలు కొడుతున్నాయి. ఇక నేను కూడా తనకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టాను. నేను ఎప్పుడైతే తన బుగ్గలను పట్టుకొని రివర్స్లో కిస్ చేయడం మొదలుపెట్టానో నా వీపుపై చేతులు పెట్టుకొని తన వైపు లాక్కుంటూ ఇంకా ఇంకా అంటూ ఒకటే కలవరింత. నాకు అనిపించింది ఎన్ని రోజుల నుండి దాచుకుందో తన కోరిక అని. ఒక్కసారి డ్యామ్ నుండి నీళ్లు వదిలితే ఎంత స్పీడ్గా బయటికి వస్తాయో, వాసంతిని చూస్తే, తను ఉన్న మూడ్ని చూస్తే కూడా నాకు అలానే అనిపించింది. తను డిఫరెంట్ స్టైల్లో ఉన్న నైటీ వేసుకొని వచ్చింది. డార్క్ బ్లూ కలర్ అది. నేను తన వైపు చూస్తుంటే ఎలా ఉన్నాన్రా అని అంది. నేను అలానే చూస్తూ మామూలుగా లేరు మేడం అని అన్నా. తను నా తల పట్టుకొని ఇంకా మేడం అంటావేంట్రా అని కొంటెగా అన్నది. ఆ టైంలో ఏం చేయాలి అని ఆలోచిస్తున్నా. తను నన్ను చూసి శివ, ఏం ఆలోచించకు, నేను నీ పెళ్ళాన్ని, నువ్వెలా ఉండాలి అనుకుంటున్నావో అలా ఉండు అన్నది. నాకప్పుడు అమ్మాయిలు మూడొస్తే ఇలా ఉంటారా అని అనిపించింది. నువ్వు ఉండు అని చెప్పి నా వాష్రూంలోకి వెళ్ళొచ్చింది. ఇప్పుడు రారా అని అన్నది. ఏం చెయ్యాలి అని అన్నా. అంటే నా లవర్తో రొమాన్స్ చేశా, బట్ ఇక్కడ ఎలా అనేది సరిగ్గా అర్థం అవ్వట్లేదు అన్నా. తను నన్ను అల్లుకుపోయి నిజంగా నీ లవర్ ఉంటే చాలా అదృష్టవంతురాలు అన్నది. ఇక నేను రెచ్చిపోయాను. ఒక 40 నిమిషాలకి నా స్టామినా మొత్తం అయిపోయింది. అలా పడుకొని ఉండిపోయాను. నా పెదవులు అందుకొని చాలా థ్యాంక్స్ రా అని అంది. అప్పటి నుండి ఇప్పటి వరకు తనకి మూడొచ్చిందని కాల్ వస్తే వెంటనే వెళ్ళిపోతా.